For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీని. ఈ రోజు ఏం చెప్పడానికి వచ్చాను అని అంటే ఒక అద్భుతమైన వ్యక్తి అని మనం చెప్పుకోవచ్చు. తను ఎవరో కాదండి, డొక్కా సీతమ్మ గారు. తనకి మరో పేరు అపార అన్నపూర్ణాదేవి అని కూడా బిరుదు. తనకి ఒక ఇంకో నేమ్ అని మనం చెప్పుకోవచ్చు. అది ఎలా అంటే డొక్కా సీతమ్మ గారు పుట్టింది ఆంధ్రప్రదేశ్లో మండాపేట అనే ఒక చిన్న గ్రామంలో పుట్టారు. 1841 అక్టోబర్లో జన్మించారు. తను చిన్నప్పటి నుంచి తన నాన్నగారు చేసే సేవ అంటే తన నాన్నగారు కూడా అందరికి వడ్డిస్తూ ఉండేవారు. అండ్ తను ఒక ఏజ్ వచ్చే వరకు తన అమ్మగారు చనిపోవడంతో ఇంటి బాధ్యత అంతా కూడా తనే చూసుకోవాల్సి వచ్చింది. అండ్ తను ఒక 8 ఏళ్ల వయసు ఉన్నప్పుడే తనకి పెళ్లి చేసేసేవారు. అప్పట్లో బాల్య వివాహం అప్పట్లో 8 years ఏజ్ ఉన్నప్పుడే చేసేసేవారు. సో అలా తనకి 8 years ఏజ్ లో పెళ్లి అయిపోయేసరికి తాను తన అత్తగారింటికి వెళ్ళిన తర్వాత తాను అక్కడ బాధ్యతల్ని చూసుకుంటూ తాను ఒక రోజు అనుకోకుండా అందరికీ భోజనం పెట్టాలి అనే తన ఒక గొప్ప ఆలోచన. అందరూ ఎవరైతే ఇంటికి వస్తారో తన బంధువులు కానీ చుట్టాలు కానీ ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ భోజనం పెడుతూ దారిలో పోయే దాని కూడా భోజనం పెట్టే అంత స్థితి తనది. అందరూ ఆకలితో ఉండేవాళ్ళు. అప్పుడు 1841 కాలంలో మనం చూసుకున్నట్లయితే అది బ్రిటిష్ మన ఇండియాని పాలించే కాలం. సో అప్పుడు తను అందరికీ అన్నం పెట్టాలి అనే తన ఒక గొప్ప ఆలోచన. ఇప్పుడు తనకి అపార అన్నపూర్ణ అనే ఒక పేరుంది. సో అలా అందరికీ ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి భోజనం పెడుతూ తను అందరికీ భోజనం పెడుతుంది అని అందరికీ అది స్ప్రెడ్ అయిపోయింది. ఆ చుట్టుపక్కల గ్రామాలకి అలా అందరికీ స్ప్రెడ్ అయిపోయేసరికి ఏమీ లేని వాళ్ళు, చాలా పేద వాళ్ళు తన ఇంటికి వచ్చి అన్నం పెట్టండి అడిగినప్పుడు తను ఏమాత్రం స్వార్థం లేకుండా వాళ్ళకి అన్నం పెట్టేది. అర్ధరాత్రి వచ్చి ఎవరైనా తలుపు కొట్టి మాకు ఆకలేస్తుంది అని అంటే కూడా తాను ఏమాత్రము నీరసంగా అనుకోకుండా అర్ధరాత్రి వచ్చారేంటి అని అనుకోకుండా తాను అప్పట్లోపు లేకపోయినా కూడా వండి పెట్టే అంత మనసు తను. సో ఇంత చేస్తుంది. అది అందరికీ స్ప్రెడ్ అయిపోయింది. పక్క చుట్టుపక్కల గ్రామాలు అందరికీ కూడా చేరిపోయిన తర్వాత ఒక రోజు ఎలా అయిపోయింది అని అంటే తాను అందరికి వడ్డించి వాళ్ళ దగ్గర ఏమీ లేకుండా అయిపోయింది. తన భర్త అన్నారు అప్పటి, ఎందుకు ఇంకా పెడుతున్నావు అందరికి, మనకే ఏమీ లేనప్పుడు. తను ఒక మాట అన్నది. ఏంటి అని అంటే నేను అందరికి పెట్టడంలో ఒక విష్ణు భగవాను చూస్తాను, ఒక అమ్మవారు లేకపోతే ఒక భగవాను చూస్తాను. కాబట్టి అందరూ నా ఇంటికి వచ్చి తినే వాళ్ళందరూ కూడా ఒక దేవ స్వరూపంలో నేను చూస్తాను, అందుకే నేను వాళ్ళ కడుపు నింపుతాను అని చెప్పింది. సో అలా అని ఒక రోజు తన హస్బెండ్, తన భర్త ఎవరైతే ఉంటారు కదా, తన ఒక రైతు ఏదో సౌండ్ వచ్చింది దున్నేటప్పుడు. సో ఆ సౌండ్, ఆ భూమి దగ్గర సౌండ్ వచ్చినప్పుడు ఏదో ఉంది భూమిలో అని చూసేసరికి అక్కడ మొత్తం ఒక సంచి నిండా బంగారు నాణాలు ఉన్నాయి అన్నమాట. ఆ సంచి ఓపెన్ చేసి చూసేసరికి మొత్తం బంగారు నాణాలతో నిండిపోయి తను ఆ సంతోషంతో డొక్కా సీతమ్మ గారి దగ్గరికి వచ్చి చెప్పేసరికి తను ఎంతో సంతోషంతో చెప్పింది. ఏమని చెప్పింది అని అంటే, ఇదంతా ఆ భగవాను లీల, మనం అందరికి పెడుతున్నాం కాబట్టి మనకు కూడా వస్తుంది అని. సో అలా ఆ వచ్చిన డబ్బుతో కూడా అందరికీ తను వడ్డిస్తూనే ఉంటుంది. ఇప్పుడు తాను లేకపోయినా సరే తన సొసైటీస్ అని ఆశ్రమాస్ కానీ ఎన్నో ఉన్నాయి. సో ఆ డబ్బు, ఆ బంగారు నాణాలు ఏవైతే వచ్చాయో సో దాంతో కూడా తను వడ్డిస్తూనే ఉంటుందన్నమాట. సో ఏంటి ఈ కథలో నీతి అని అంటే, మనం అనుకుంటే ఏదైనా చెయ్యొచ్చు అనేది ఈ కథలో నీతి. దీని నుంచి మీరు ఎంతో కొంత నేర్చుకుంటారని అనుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.